టీవీకి అధ్యక్షుడు విజయ్ కి పరిస్థితులు మెల్లమెల్లగా అనుకూలిస్తున్నట్టుగా కనిపిస్తోంది. రెండోసారి గవర్నర్ ని కలిశారు విజయ్. ఈసారి కూడా గవర్నర్ మాత్రం మీరు మెజారిటీతోనే రండి, అప్పుడే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయిస్తాను అని స్పష్టం చేశారు. కేవలం విజయ్ కి చెప్పడమే కాదు, లోక్ భవన్ అంటే గవర్నర్ కార్యాలయం కూడా పబ్లిక్ గానే ఒక ప్రకటన విడుదల చేసింది. విజయ్ కలిశారు, అయితే మెజారిటీతోనే రండి అని గవర్నర్ విజయ్ కి సూచించారు అని గవర్నర్ కార్యాలయం ఒక నోటును విడుదల చేసింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది. టీవీకే అధ్యక్షుడు 2 చోట్ల పోటీ చేశారు కాబట్టి ఒక సీటును వదులుకోవాల్సి ఉంటుంది. అప్పుడు 107 స్థానాలు టీవీకేకి +5 అంటే 112. మ్యాజిక్ ఫిగర్ 118కి చేరాలంటే మరో 6 ఎమ్మెల్యేల మద్దతు ఉంది. అయితే ఇప్పుడు కమ్యూనిస్టులు డిఎంకేతో కలిసి పోటీ చేసిన వీసీకే పార్టీ కూడా విజయ్కి మద్దతు ఇచ్చేందుకు దాదాపు సిద్ధమవుతున్నట్టుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. స్టాలిన్తో భేటీ అయ్యారు. మొన్నటి ఎన్నికల్లో కూటమిగా కమ్యూనిస్టులు, కాంగ్రెస్, స్టాలిన్, డిఎంకేలంతా కలిసి పోటీ చేశారు కాబట్టి స్టాలిన్ కమ్యూనిస్టు నాయకులు, వీసీకే నాయకులు కలిశారు. దీనిపైన చర్చించినప్పుడు చాలా హుందాగానే స్టాలిన్ ఆ పార్టీలకు స్వేచ్ఛ ఇచ్చారు. మీరు ఎవరికి మద్దతు ఇవ్వాలి అన్న దానిపైన స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోండి, మీరు పలానా వాళ్ళకు మద్దతు ఇవ్వకూడదు అని అయితే మేము చెప్పదలుచుకోలేదు, కాబట్టి స్వేచ్ఛగా మీరే నిర్ణయం తీసుకోండి అని చెప్పారు. అంటే టీవీకేకి మీరు మద్దతు ఇచ్చినా సరే మేము వ్యతిరేకించాం అని స్టాలిన్ చాలా హుందాగానే చెప్పారు. స్టాలిన్ అంతకుముందు కమ్యూనిస్టు పార్టీ వాళ్ళు మేము డిఎంకేతోనే ఉంటాం, కూటమిలో పోటీ చేశాం కాబట్టి డిఎంకేను వదిలి రాము కాంగ్రెస్ లాగా, కాబట్టి టీవీకేకు మద్దతు ఇవ్వలేమని చెప్పారు. ఎప్పుడైతే స్టాలిన్ మీరు స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోండి, కూటమిలో ఉన్నంత మాత్రాన మీరు టీవీకేకు మద్దతు ఇవ్వకూడదు అని అయితే మేము చెప్పమన్న తర్వాత కమ్యూనిస్టు నాయకులు పునరాలోచనలో పడ్డారు. పార్టీలో చర్చించి టీవీకేకు మద్దతు ఇచ్చే అంశం పైన తుది నిర్ణయం తీసుకుంటామని కూడా వామపక్షాలు ప్రకటించాయి. వీసీకే ఇప్పటికే దాదాపు మద్దతు ఇచ్చేందుకు కూడా సిద్ధమైంది. కమ్యూనిస్టులకు సిపిఐకి 2, సిపిఎంకు 2, అదేవిధంగా వీసీకేకి 2, 6 సీట్లు ఉన్నాయి. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో పాటు ఈ 6 సీట్లకు సంబంధించిన ఈ 3 పార్టీలు కూడా విజయ్తో చేయగలిపితే విజయ్కి మ్యాజిక్ ఫిగర్ వస్తుంది, ఆయన ముఖ్యమంత్రి అయిపోవడం అన్నది ఈజీ అవుతుంది. అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే గవర్నర్ ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారు అన్న దానిపైన కూడా విమర్శలు వస్తున్నాయి. డిఎంకే నుంచి రాజ్యసభ ఎంపీగా వెళ్ళిన కమల్ హాసన్ కూడా గవర్నర్ తీరును తప్పుపట్టారు. మా మధ్య ఎలాంటి విభేదాలు ఉన్నప్పటికీ కూడా విజయ్ని అతిపెద్ద పార్టీగా ప్రజలు గుర్తించారు కాబట్టి గవర్నర్ ఆయన చేత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించాల్సిందే, బల నిరూపణ అన్నది శాసనసభలో చేసుకుంటారు అని కూడా కమల్ హాసన్ లాంటి వాళ్ళు కూడా మద్దతు ఇచ్చే పరిస్థితి వచ్చింది. అయితే గవర్నర్ కు ఒక విచక్షణాధికారం అయితే ఉంది, ఏ పార్టీని పిలవాలి అన్న దానికి సంబంధించి. హంగు వచ్చినప్పుడు అతిపెద్ద పార్టీని పిలవాలని కూడా ఏమీ లేదు. గవర్నర్ అతిపెద్ద పార్టీని పిలవడం అనేది సాంప్రదాయం. అట్ ది సేమ్ టైం ఈ ప్రభుత్వం, ఈ పార్టీ ద్వారా ప్రభుత్వం ఏర్పాటు చేస్తే దీని స్థిరత్వం ఎంత మేరకు ఉంటుందన్న దానిపైన కూడా గవర్నర్ పరిశీలన చేయవచ్చు. గవర్నర్ నిర్ణయాన్ని పక్కన పెట్టి చూస్తే ఇప్పటికీ కూడా టీవీకేకి అయితే అధికారికంగా మ్యాజిక్ ఫిగర్ కు సంబంధించిన ఎమ్మెల్యేల మద్దతు అయితే లేదు. కమ్యూనిస్టులు కావచ్చు, వీసీకే కావచ్చు, ఇంకా మేము పరిశీలిస్తామని చెప్తున్నారు, వాళ్ళు మద్దతు ఇవ్వచ్చు. కానీ ఈ క్షణానికి చూస్తే టీవీకేకి అయితే మ్యాజిక్ ఫిగర్ లేదు కాబట్టి గవర్నర్ దాన్ని పరిగణలోనికి తీసుకుంటూ ఉండవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఏ పార్టీ మద్దతు ఇస్తుందో ఇంకా తెలియని పరిస్థితుల్లో విజయ్ చేత ప్రమాణ స్వీకారం చేయిస్తే స్టెబిలిటీ ఎంత ఉంటుంది అన్న దానిపైన గవర్నర్ పరిశీలన చేయవచ్చు. కాకపోతే ఇక్కడ మాత్రం ఒకటి, ఇదే విజయ్ బీజేపీ మద్దతుదారుడై ఉంటే, బీజేపీకి మద్దతుగా ఉండే పార్టీ అయి ఉంటే ఈ పార్టీకి ఇవన్నీ ఏమీ లేకుండా గవర్నర్ గారు ముఖ్యమంత్రిగా విజయ్తో ప్రమాణ స్వీకారం చేయించి ఉండేవారు. కానీ కాంగ్రెస్ మద్దతు తీసుకున్నారు కాబట్టి పరోక్షంగా బీజేపీ పెద్దల ఒత్తిడి ఉంటుంది కాబట్టి గవర్నర్ ఇంకా ఆచితూచి వ్యవహరిస్తూ ఉన్నారు. వీలైనంత వరకు విజయ్కి పరీక్షలు పెడుతూ ఉన్నారు. కానీ రేపో ఎల్లుండో కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు, వీసీకే పార్టీ బహిరంగంగా మేము విజయ్కి మద్దతు ఇస్తున్నామని ఇంకా ప్రకటించిన తర్వాత అప్పుడైనా సరే గవర్నర్ అయితే విజయ్ని ప్రమాణ స్వీకారానికి పిలవాల్సిందే. పైగా తమిళనాడులో ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేయాలి అంటే ఒక విజయ్తోనే సాధ్యం. ఎందుకంటే ఇంకో పార్టీ కూడా మేమంతా కలిసి ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తామనేందుకు ఒక కూటమి లేదు, ఏ పార్టీలు కూడా ముందుకు రావడం లేదు. డిఎంకే చాలా హుందాగా మేము ప్రతిపక్ష పాత్రని పోషిస్తామని చెప్పారు. స్టాలిన్ చాలా హుందాగా వ్యవహరించడంతో పాటు చాలా వ్యూహాత్మకంగా కూడా వ్యవహరిస్తున్నట్టుగా ఉంది. ఈ రోజు విజయ్ని అడ్డుకునే ప్రతి చర్య అతన్ని మరింత బలవంతుడిని చేస్తుంది అన్నది స్టాలిన్ కు తెలుసు, సీనియర్ నాయకులందరికీ తెలుసు. ఎందుకంటే ఇంత దూరం వచ్చిన తర్వాత విజయ్ని ముఖ్యమంత్రి కాకుండా ఎత్తుగడలు వేసి ఆపితే ఒకవేళ మళ్ళా ఎన్నికలకు వెళ్తే అతడికి అఖండమైన మెజారిటీ లభించే అవకాశం ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో డిఎంకే కావచ్చు, అన్నా డిఎంకే కావచ్చు, ఇప్పటికిప్పుడు ఎన్నికలకు వెళ్లే పరిస్థితి కూడా లేదు. ఎన్నికలకు వెళ్తే ఏం జరుగుతుందో స్టాలిన్ కూడా తెలుసు. కాబట్టి స్టాలిన్ విజయ్ ముఖ్యమంత్రి కావాలని డిఎంకే వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. విజయ్ ముఖ్యమంత్రి కావాలి, ఒక ఏడాది పాటు పాలన చేస్తే, విపరీతమైన హామీలు ఎలాగో విజయ్ ఇచ్చారు, పైగా కాంగ్రెస్తో మద్దతు తీసుకున్నారు కాబట్టి కేంద్రం నుండి కూడా అంత సహకారం ఉండదు. ఈ హామీలు నెరవేర్చడం అన్నది దాదాపు అసాధ్యం అవుతుంది. విజయ్ ఎలా పాలన చేస్తారో చూద్దాం అనుకునే వాళ్ళ ఆ ఆకాంక్ష కూడా ఒకసారి నెరవేరుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా విజయ్ మీద అంచనాలు తగ్గిపోతాయి.
విజయ్ ప్రభావం తగ్గిపోతుంది. అలా కాకుండా ఈ రోజు ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకొని మళ్ళీ ఎన్నికలకు వెళ్ళినా ఇంకో పరిస్థితిని సృష్టించుకున్నా అది విజయ్ని మరింత బలోపేతం చేయడమే అవుతుంది తప్పించి తమకు ఎలాంటి ఉపయోగం ఉండదు అన్నది డిఎంకే స్టాలిన్ కు బాగా తెలుసు. అందుకే ఆయన స్వయంగానే ప్రకటన ఇచ్చారు. విజయ్ ముఖ్యమంత్రి అయితే మేమేం అడ్డుకోము, ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాం. 6 నెలల పాటు ప్రతిపక్షంగా మేము ఆయన ఎలాంటి ఇబ్బంది కూడా పెట్టము. ఆ తర్వాత ఇవి హామీలన్నీ అమలు చేస్తారో లేదో చూద్దాం, అమలు చేయడం అయితే సాధ్యం కాదు అని స్వయంగా స్టాలిన్ చెప్పారు. అంటే ఆటోమేటిక్ గా ప్రభుత్వం ఫామ్ చేసి ఈ పథకాలన్నీ అమలు చేయలేక, హామీలు నెరవేర్చలేక విజయ్ వీక్ అవుతారు, అప్పుడు మన ఆట మొదలు పెట్టచ్చు అన్నది డిఎంకే వ్యూహంగా కనపడుతోంది. ఈ రోజుకి అది కరెక్ట్. సో మొత్తం మీద 1-2 రోజులు అయితే విజయ్కి కావాల్సిన మద్దతు అయితే లభించే అవకాశం ఉంటుంది. ఎలాగో మిత్రపక్షాలకు డిఎంకే స్వేచ్ఛ ఇచ్చింది కాబట్టి తప్పనిసరిగా కమ్యూనిస్టులు కావచ్చు, బీసీకే పార్టీ కావచ్చు, విజయ్కి మద్దతు ఇవ్వచ్చు, అతను గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం ఉంది. కాకపోతే ఇది 1-2 రోజుల వ్యవహారంలో కనపడుతోంది.